ప్రైమ్ 9 ఛానల్ 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ దాటిన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సంబరాలు చేసుకున్నారు. రాజమండ్రిలోని ఉభయ గోదావరి జనసేన పార్టీ కార్యాలయంలో ఉభయ గోదావరి ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో మంత్రి కందుల దుర్గేష్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దంపతులు, డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు, రాజమండ్రి జనసేన ఇన్ఛార్జ్ సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రైమ్ 9 ఛానల్ దినదినాభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దంపతులు ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. రాజమండ్రి నగరంలో నగర యొక్క ఇన్ఛార్జిగా జనసేన పార్టీ నుండి గతంలో మన అత్తి సత్యనారాయణ గారు ఉన్నారు. 2019లో కూడా పోటీ చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మధ్యలో కొంత వ్యవధిలో ఇబ్బందులు వచ్చినాయి. కానీ మళ్ళీ పూర్తి బాధ్యతలు, ఇన్ఛార్జి బాధ్యతలు, నగర బాధ్యతలు కూడా అనుశ్రీ గారికి అప్పగించడం మా అందరికి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు పార్టీని ఇంకా ముందుకి తీసుకెళ్లడంలో ఆయన పూర్తిగా భుజస్కంధాలపై వేసుకుని జనసేన పార్టీని అభివృద్ధి చేస్తారని, జన సైనికులకు అండగా ఉంటారని పవన్ కళ్యాణ్ గారికి మొదటి నుండి ఉన్న విశ్వాసమే మరొకసారి రుజువయ్యి ఈసారి ఇంకా అడిషనల్ గా బాధ్యతలు అప్పగించారు. ఇదే స్పీడ్ లో మన అనుశ్రీ గారు ముందుకు వెళ్లి రాబోయే రోజుల్లో ఈ యొక్క రాజమండ్రి నగరంలో ఒక మంచి ప్రోటోకాల్ పోస్ట్ వచ్చి వారి ఉన్నత పదవులను అధిష్ఠించే విధంగా మేము ఉండాలని పవన్ కళ్యాణ్ గారికి కూడా మా యొక్క ప్రైమ్ 9 ఛానల్ ద్వారా కూడా తెలియజేస్తున్నాం. ప్రైమ్ 9 టీవీ 3 మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఎప్పుడే పూర్తయిన సందర్భంగా ప్రైమ్ 9 యాజమాన్యానికి, సిబ్బందికి, అలాగే ప్రేక్షకులకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు అత్తి సత్యనారాయణ అన్నయ్య గారు మళ్ళీ ఇక్కడ మంచి ఆఫీస్ ని ఓపెన్ చేసి, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఈ ఆఫీస్ ని ఓపెన్ చేయడం జరిగింది. తర్వాతే కూటమి పరిపాలన వచ్చింది. అన్ని రకాలుగా ఈ ఆఫీస్ ఎంతగానో ముందుకు నడిపించింది కళ్యాణ్ గారిని, ఇక్కడ కూటమి ప్రజల్ని, అందరినీ. అదే విధంగా సత్యనారాయణ గారికి కూడా మంచి అవకాశం ఇచ్చి ఎంతో ముందుకు నడిపిస్తుందని ఈ రోజు నుంచి ఆయన కార్యక్రమాలను ఎంతో ముందుకి అమ్మవారు నడిపిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంచి మంచి కార్యక్రమాలు ఈ రాజమండ్రిలో సత్యనారాయణ గారి కార్యక్రమాలు చేస్తూ జనసేన పార్టీని ఎంతో ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అదేవిధంగా కళ్యాణ్ గారు మళ్ళీ మీకు పూర్తి బాధ్యతల్ని మీకు అప్పచెప్పారు. ఈ బాధ్యతల్ని మీరు ఇప్పుడు దాకా జరిగినవన్నీ దిష్టి దోషం కింద తీసివేసి మళ్ళీ ఎంతో మంచిగా మీ కార్యక్రమాలన్నీ ముందుకు కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.